నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో ఎగ్ ఫ్రై చేసుకున్నామండి. ఈ ఎగ్ ఫ్రై అన్నంలోకి గాని, చపాతీలోకి గాని, కలర్ రైస్ లోకి గాని, పలావ్ లోకి గాని చాలా బాగుంటదండి. మనం తిననికి మనం పచ్చికారం వేసుకొని ఎగ్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటదండి. మనం ఎర్రకారం వేసుకుంటాం కదా, అట్లా చేసుకునే చాలా బాగుంటదండి. ఎగ్ ఫ్రై కావాల్సిన వస్తువులండి: ఒక 6 ఉల్లిగడ్డలు తీసుకొని ఈ ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకున్నానండి. మరీ లావుగా చేసుకోలేదు. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనం ఎగ్ ఫ్రై చేసుకోనికి తొందరగా ఫ్రై అవుతాయండి. ఈ ఉల్లిగడ్డలు మిక్సీ గిన్నె తీసుకున్నాం. 8 పచ్చిమిరపకాయలు తీసుకొని తుంచుకొని వేసుకున్నామండి. 1 ఇంచు అల్లం వేసుకున్నాం. కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాం. 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాం. 3 లవంగాలు వేసుకున్నాం. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. పిరిగడంత కొత్తిమీర వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. పచ్చిమిరపకాయలు, అల్లము, ఎల్లిపాయలు నున్నగా మెదిగినాయి. ధనియాలు అయితే మెదగలేదు. మనం కర్రీ తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద పడితే ధనియాలు మంచి టేస్ట్ వచ్చాదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండిల్ని పెట్టుకున్నాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నామండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు వేసినాం కదండి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. 1 నిమిషం తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాం. అంతా ఒకసారి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే టమోటాలు వేసుకున్నాం. ఒకసారి అంతా బాగా కలుపుదామండి. మనం పచ్చికారం వేసుకున్నాం కదండి, పచ్చివాసన లేకుండా 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయినాయండి. ఒక 4 గుడ్లు కట్ చేసుకొని వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత గుడ్లను కలపకుండా 1 నిమిషం పాటు మూత పెట్టుకున్నాం. 1 నిమిషం తర్వాత మనం గుడ్లను వేసినాం కదండి, అవి స్లోగా ఇటు పక్కకు తిప్పుకున్నాం. తిప్పుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసినాక అంతా ఒకసారి బాగా కలుపుదామండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింద దింపుకున్నాం. అంతేనండి, మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.